తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అనేది స్టాలిన్ వాదన సార్. సో ఒక సెంటిమెంట్ను రేపే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. మోదీ కూడా అంటూ ఉన్నారు సార్, కొంతమంది అనవసరంగా ఏడుస్తూ ఉంటారు, తనకు చాలామంది లేఖలు రాస్తూ ఉన్నారు తమిళనాడు నేతలు, మరి తమిళంలో ఏ ఒక్కరు కూడా సంతకం చేయడం లేదు, ఇంగ్లీష్లో మాత్రమే సంతకం చేస్తూ ఉన్నారు అని చెప్పి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు హిందీ విషయంలో బలవంతంగా రుద్దుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ రేగుతోంది. స్టాలిన్ కూడా ఈ వ్యాఖ్య చేశారు. అండ్ దానికి కౌంటర్గా మోదీ కౌంటర్ ఇచ్చారు సార్, తమిళంలో సంతకం చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఆ స్టాలిన్ వ్యాఖ్యకి మోదీ కౌంటర్ నిలబడుతుంది. స్టాలిన్ రైజ్ చేసిన అంశము సౌత్ ఇండియా ఒక స్టాలిన్ రైజ్ చేయలే, మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డిపై అదే మాట్లాడారు, కేటీఆర్పై అదే మాట్లాడారు, కేరళ నుంచి వచ్చి పినరయి విజయన్ అదే మాట్లాడారు. సో ఇటు పంజాబ్ మీకు బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఒరిస్సా నుంచి అదే మాట్లాడాడు, మీకు పంజాబ్ నుంచి అకాలీదళ్ అదే మాట్లాడింది. ఒక్క మీకు ఓన్లీ స్టాలిన్ మాట్లాడలే కదా. దీన్ని ట్రివియలైజ్ చేసేటువంటి తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కనుక దాన్ని తమిళ్ సెంటిమెంట్ను కౌంటర్ చేద్దామని ఒక ప్రయత్నం. కానీ అంత ట్రివియలైజ్ ప్రైమ్ మినిస్టర్ చేయడం ఆశ్చర్యం. ఇప్పుడు మీకు సింపుల్ అంశం, నిన్న ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశాడు. ఏమన్నాడు అక్కడ దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ, 100 ఏళ్ల క్రితం ఒక గుజరాతీ బిడ్డ నిర్మిస్తే మళ్ళీ 100 ఏళ్ల తర్వాత దాని పునర్నిర్మాణ అవకాశం మరో గుజరాతీ బిడ్డకు దక్కింది. దేశ ప్రధాని తమిళనాడు వచ్చి గుజరాతీ బిడ్డ అని చెప్పుకుంటే తమిళంలో మా బాధ అంటే తమిళనాడులో గుజరాతీ బిడ్డల దయాదాక్షిణ్యాలపైన తమిళనాడు ఆధారపడ్డదా? వీళ్ళ ఎకనామిక్ గ్రోత్లో చూడండి తమిళనాడు ఏ లెవెల్లో ఉంది, ఎడ్యుకేషన్లో చూడండి తమిళనాడు ఏ లెవెల్లో ఉంది. అంటే నరేంద్ర మోడీ గుజరాతీ బిడ్డనే కాదు, భారతదేశ బిడ్డ కదా. ఒక దేశ ప్రధాని హోదాలో వచ్చావు నువ్వు. నార్మల్ టైంలో గుజరాతీ బిడ్డ అంటే తప్పేమీ కాదు, కానీ ఒక దేశ ప్రధాని హోదాలో వచ్చి దేశ ప్రభుత్వ ఖర్చులతో నిర్మించింది. అది ఒక గుజరాతీ ఖర్చులతో నియమించలే. తమిళనాడు నుంచి కూడా డబ్బులు వెళ్ళాయి కదా కేంద్రానికి, ఒక్క గుజరాత్ నుంచి వెళ్ళలే కదా. ఏం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు, అవి కేంద్ర ప్రభుత్వ డబ్బులు. అలాంటిది ప్రైమ్ మినిస్టర్ తనకు తానుగా గుజరాతీ బిడ్డగా ఐడెంటిఫై చేసినప్పుడు స్టాలిన్ తమిళ బిడ్డగా ఐడెంటిఫై చేసుకోడా? మీరు ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటున్నప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ నేను తమిళ బిడ్డ అని సెంటిమెంట్ చూపడంలో తప్పేమన్నా ఉంటుందా? ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి, సంతకం చేయడం అనేది ఇష్యూ కాదు కదా. ఇప్పుడు తమిళంలో సంతకం, నాకు తెలుగు భాష మీద ప్రేమ, నేను ఇంగ్లీష్లో సంతకం చేస్తాను అంటే నాకు తెలుగు భాష మీద ప్రేమ లేనట్ట. సంతకం ఎందుకు చేస్తాం? ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్. సో నేను బ్యాంకులో తెలుగులో సంతకం చేస్తున్నాను కానీ ఇంగ్లీష్లో సంతకం చేస్తే ఈజీ అవుతుంది వారికి. సో లాంగ్వేజ్ మీద ప్రేమ అనేది సింబాలిజం కాదు. ఫర్ నరేంద్ర మోడీ ఇట్ మే బి సింబాలిజం, ఫర్ ఇతరులకు సింబాలిజం కాదు అది. సో తమిళనాడు రైజ్ చేస్తున్నది సబ్స్టాన్షియల్ ఇష్యూ. ఏంటి రైజ్ చేస్తున్నారు? అయ్యా మీరు 1971 జనాభా లెక్కల వరకు ఇప్పటి వరకు 14th ఫైనాన్స్ కమిషన్ మీరు వచ్చేంత వరకు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేంత వరకు 1971 సెన్సెస్ ఆధారంగానే రాష్ట్రాలకు నిధులు కేటాయించారు. నరేంద్ర మోడీ వచ్చాక దాన్ని 2011 సెన్సెస్కు మార్చారు. దీనివల్ల తమిళనాడు రాష్ట్రమే 20,000 కోట్లు నష్టపోయింది. మరి మిగతా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ నష్టపోయాయి, ప్రతి స్టేటు. అయ్యా మాకు ఇది అన్యాయం కదా, మేము జనాభా నియంత్రిస్తే దేశ ఆర్థిక ప్రగతికి సహకరిస్తే మమ్మల్ని శిక్షిస్తారా అని అడుగుతున్నారు స్టేట్. దానికి ఆన్సర్ చెప్పండి. దానికి అలా ఆన్సర్ తర్వాత ఏమంటున్నారు, జనాభా ప్రాతిపదికగా మీరు సీట్లు కేటాయిస్తే సౌత్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి. మీకు ఇదే 543 సీట్సే ఉంటే సీట్లు మళ్ళీ 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా గనక రీఅపోర్షన్ చేస్తే, పునః కేటాయిస్తే ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 91 11 సీట్లు పెరుగుతాయి. బీహార్లో 40 ఉన్నాయి, 50 అవుతాయి, 10 సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, కాస్త 31 అవుతాయి. కర్ణాటకలో 2 సీట్లు తగ్గుతాయి, ఆంధ్రలో 8 సీట్లు తగ్గుతాయి. ఇది కదా చెప్పేది. తగ్గవి 543 సీట్సే ఉంటాయి అని మోడీ చెప్పమనండి. సంతకాల గురించి ఎందుకు గోలా? పోనీ సీట్లు పెంచుతారనుకుందాం. సీట్లు పెంచితే ఏమవుతుంది? మీకు ఎంటైర్ సౌత్ ఇండియాకు ఇప్పుడు 24% రిప్రజెంటేషన్, 25% రిప్రజెంటేషన్ ఉంది. 129 సీట్స్ ఉన్నాయి. 543 సీట్లలో మీకు అరౌండ్ 129 ఉన్నాయి.
రేపు అది కాస్త 14% పడిపోతుంది. మీకు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సీట్లు 143 అయితే తమిళనాడు సీట్లు 10 పెరుగుతాయి అంతే. 39 కాస్త 49 అవుతుంది. అదే మీరు బీహార్ది 40 కాస్త 79 అవుతుంది. అయ్యే ఇది ఎక్కడ 40 సీట్లున్న బీహార్కు 79 సీట్లు అవుతాయి, తమిళనాడుకున్న 39 కాస్త 49 అవుతాయి. ఒకవేళ మీరు సీట్లు పెంచినా ఇలా చెయ్యము. ఇప్పుడు ఏ ప్రపోర్షన్ అయితే ఉందో అదే ప్రపోర్షన్లో రేపు సీట్లు పెంచుతామని ప్రామిస్ చేయమనండి. సంతకాల గోలు ఎందుకు? నరేంద్ర మోడీ అడుగుతున్నది అది కదా విషయం. మీరు ఇప్పుడు ఏ ప్రపోర్షన్ 543 సీట్స్లో 39 సీట్లు తమిళనాడుకు ఉన్నది. ఇదే పర్సంటేజ్ రేపు పెంచినా కూడా ఉండాలి. 543 సీట్లలో ఆంధ్రప్రదేశ్కు 25 సీట్స్ ఉన్నాయి. ఇదే ప్రపోర్షన్లో ఉంటుంది అని చెప్పమనండి, పని అయిపోతుంది కదా. అడుగుతున్నది అది కదా. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రస్తుత లోక్సభలో మీ రాష్ట్రానికి ఎంత వాటా ఉంటే సీట్లు అదే వాటాలో రేపు పెరిగిన లోక్సభలో కూడా ఉంటాయి. లేదు మేము మార్చము, 543 సీట్లు అట్లనే ఉంచి ఇప్పుడు ఏ స్టేట్లు ఎంత ఉంటో అంతే ఉంచుతాం, మార్చము, డీలిమిటేషన్ ఇంకో 25 ఏళ్ళ వరకు. గతంలో ఇందిరాగాంధీ 25 ఏళ్ళు వాయిదా వేసింది, అటల్ బిహారీ వాజ్పేయి 25 ఏళ్ళు వాయిదా వేశారు. నేను కూడా మరో 25 ఏళ్ళు వాయిదా వేస్తానని చెప్పమనండి. సంతకాల గోలేంటి? తమిళనాడు వాళ్ళు అడుగుతున్న మౌలికమైన ప్రశ్నది. ఇది సంతకంతో సంబంధం లేదు కదా. తమిళనాడులో సంతకం పెడితేంది, ఇంగ్లీష్లో సంతకం పెడితేంది, ఏ భాషలో సంతకం పెడితేంది. సంతకాల గోల కాదు కదా ఇది జీవితాల గోల కదా. ఇది భవిష్యత్తు గోల. ఇది రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశం, సంతకాలకు సంబంధించిన అంశం కాదు. ఓకే మేము తమిళంలో సంతకం పెడతాం, ఆ సీట్లు ఎక్కిస్తారా? ఇప్పుడు ఇదే ఈ సింబాలిజంతో ఒక లెజిటిమేట్ డెమోక్రటిక్ ప్రశ్నల్ని తగ్గిస్తున్నారు. తమిళనాడు తమిళనాడు ఎంటైర్ సౌత్ ఇండియా అన్యాయం, మాకు నిధులు తగ్గాయంటే మీకు సెంగోలు పెట్టినాం పార్లమెంట్లో అని చూపెడుతున్నారు. సెంగోలు పెట్టి మీరు చోళుల సెంగోలు పార్లమెంట్లో పెట్టాం కదా, కాశీ తమిళ సంఘం పెట్టినాం కదా, తమిళ సౌరాష్ట్ర సంఘాన్ని పెట్టాం కదా, సంతోషపడండి అంటున్నారు. అయ్యా మేము ఈ సింబాలిజం కాదు అడిగేది. మాకు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది మాకు ఈ 3 భాషల గోలేంటి అని అడుగుతున్నారు తమిళనాడులో. మేము 2 భాషలు నేర్పుకుంటాం, మాకేం నష్టం వచ్చింది? తమిళనాడు ఎకనామిక్ గ్రోత్లో దెబ్బతిన్నదా? హైయర్ ఎడ్యుకేషన్